స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 4 రోజులుగా కేసీఆర్తో హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో హరీష్, కేటీఆర్ భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా జిల్లా మండలాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా కేటీఆర్ సిరిసిల్ల నాయకులతో భేటీ అవుతున్నారు. ఇదే కార్యాచరణను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కైవసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 4 రోజులుగా కేసీఆర్తో హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో హరీష్, కేటీఆర్ భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా జిల్లా మండలాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అనుకున్నదే తడుగా కేటీఆర్ సిరిసిల్ల నాయకులతోటి భేటీ అవుతున్నారు. ఇదే కార్యాచరణను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. చక్రి, స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో నందినగర్ నివాసంలోనే మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ ఇక్కడే ఉంటున్నారు. సో ఇక కేటీఆర్, హరీష్ రావుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా 4 రోజుల పాటు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో భాగంగా అనేక అంశాలు చర్చించారు. అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని మొదటి నుంచి భావిస్తుంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఓటుని దక్కించుకోవాలని, సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో దాన్ని అందిపుచ్చుకోవాలని, సో ఆ విధంగా ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలంటే ఎటువంటి ప్రణాళికలు రచించాలనే దానిపైన ముఖ్యంగా 4 రోజుల నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యి ఏ అంశాలు చర్చించారు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని స్థానాలు అయితే కైవసం చేసుకుందో, సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రణాళికలు రచిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ఏ ఒక్క హామీ అమలు కాలేదు. సో అందువల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది కాబట్టి సో ఈ ఎజెండాని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంటే ఏ ఎజెండా ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలు. ఈ యొక్క హామీలకు సంబంధించి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు కావస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఆ యొక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సో మరోసారి అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేలాగా ఒక వ్యూహరచన చేసుకుంటూ అందుకు ఒక ప్రణాళికలు రచించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన చేస్తున్నారు. సో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్ భేటీ అవుతారు. భేటీ తర్వాత ఇదే అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఒక దిశానిర్దేశం కూడా నాయకులకు కేటీఆర్ చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి. దాంతోపాటుగా అన్ని మండలాల వారిగా కూడా ఈ యొక్క సభలు సమావేశాలు కూడా పెట్టాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన ఉంటుంది. ఆల్రెడీ సిరిసిల్ల పర్యటనకు కేటీఆర్ వెళ్ళారు కాబట్టి సో అక్కడ ముఖ్య నాయకులతోటి కేటీఆర్ భేటీ అవుతారు. సో దాని తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం తర్వాత మండలాల వారీగా కూడా పార్టీ యొక్క సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అంటే ముందుగా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని భావిస్తుంది. కాబట్టి సో అందుకు మండలాల వారికి కూడా ఈ యొక్క సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. కాబట్టి సో సిరిసిల్ల తర్వాత వరుసగా రేపు ఖమ్మం కూడా
పర్యటన కేటీఆర్ పర్యటన దాదాపుగా ఖరారైనట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. ప్రతి నియోజకవర్గం కూడా అంటే మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 119 నియోజకవర్గాల వారిగా కూడా ఈ యొక్క సమీక్షలు పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ యొక్క సభలకు సమావేశాలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. దాని తర్వాత ఇక హరీష్ రావు కూడా కొంత బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది. హరీష్ రావు నేతృత్వంలో కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి, ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా పక్కాగా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు కేటీఆర్కి హరీష్ రావుకి. సో ఖచ్చితంగా పూర్తిగా భుజాలపైన పార్టీకి సంబంధించి ఏ కష్టకాలంలో మన హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అటు ముఖ్యంగా హరీష్ రావు అండగా ఉంటారు కాబట్టి సో దానికి ట్రబుల్ షూటర్గా పేరుంది కాబట్టి సో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలంటే మాత్రం ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటాలని చెప్పేసి కూడా కేసీఆర్కి చర్చ జరిగినప్పుడు కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయి కాబట్టి సో కేసీఆర్తో భేటీ అయినప్పుడు ఈ అంశాలు చర్చకు వచ్చాయి కాబట్టి సో అందుకు మొత్తం కూడా 119 నియోజకవర్గాలు ఈ పర్యటన ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమం ఏంటి ముఖ్యంగా అంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కాబట్టి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఏంటనేది కూడా ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సో కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మి ప్రజలు మోసపోయారన్నది. సో ఇది ఈ అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లినప్పుడు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. అందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఈ యొక్క సభలు సమావేశాలు పెట్టాలా లేదంటే అన్ని నియోజకవర్గాలు అంటే మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 119 నియోజకవర్గాల్లో కూడా ఈ సభలు సమావేశాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మండలాల వారీగా కూడా నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాల వారీగా కూడా సభలు సమావేశాలు పెట్టి ఖచ్చితంగా ప్రజల్ని సన్నద్ధం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. రేపు ఖమ్మం జిల్లాలో కూడా కేటీఆర్ పర్యటన ఉంటుంది. ఇలా వరుసగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా కేటీఆర్ పర్యటించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎజెండా మాత్రం ఒకటే చక్రి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు కాబట్టి ఆ ఎజెండాతో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఏదేమైనా సరే రానున్న రోజులలో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలంటే మాత్రం ఈ అంశాలు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పార్టీ పైన ఉంది, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రైతాంగాన్ని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటేసే విధంగా ప్రణాళిక రచించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రెండో అంశం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి ఆనాడు నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నమ్మి మోసపోయి ఓట్లేశారు కాబట్టి సో మరోసారి నిరుద్యోగులను కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి సో ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా తీసుకెళ్లాలి. నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన పాలన పైన తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు. ఎందుకంటే ఇటు సరూర్ నగర్ స్టేడియం మీదుగా ఆనాడు నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాదాపుగా 5 నెలలు కావస్తున్నప్పుడు కూడా అందులో పొందుపరిచినటువంటి ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో నిరుద్యోగులు కూడా తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. సో వారిని కూడా ఓన్ చేసుకోవాలంటే మాత్రం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలంటే ముఖ్యంగా ఈ యొక్క ఎజెండాతోటి ముఖ్యంగా రైతు ఎజెండా, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, తులం బంగారం ఇస్తామన్నారు. సో దాని తర్వాత ఈ యొక్క మహిళలకు అంటే మన స్టూడెంట్స్కి సంబంధించి డిక్లరేషన్లో భాగంగా సో స్కూటీలు ఇస్తామన్నారు ఈ అంశం, అదేవిధంగా ఎస్సీ డిక్లరేషన్ అంశం. సో ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ ఏమున్నాయో ఆ డిక్లరేషన్స్ ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే సో ఖచ్చితంగా ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలని చెప్పేసి కూడా కేటీఆర్ హరీష్ రావు చర్చించారు. సో ఈరోజు సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ వెళ్ళారు. ఇదే అంశం కూడా అక్కడ చెప్పే అవకాశం ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకైతే బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబుతో పాటు అశ్విని వైష్ణవ్ను కలిశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, ఐటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ముఖ్యంగా
రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబుతో పాటు అశ్విని వైష్ణవ్ను కలిశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, ఐటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తనపై వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి ఆరోపించారు. రాయుడు హత్య, వినూత్న విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని బొజ్జల స్పష్టం చేశారు. తనను అనవసరంగా వివాదంలోకి లాగి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని సిద్దిరెడ్డి విమర్శించారు. దేవుడి దర్శనానికి వచ్చిన తాను సత్యపూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లుగా బొజ్జల తెలిపారు. బ్రహ్మాండంగా దర్శనమైంది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖమ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ రోజు స్వామివారి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవడం జరిగింది. బాగా జరిగింది. అన్ని ప్రసాదాలు కూడా బాగా క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది. ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయబాబు గారు బాగా చేయించారు. ఊళ్ళో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షి, కుటుంబ సాక్షి నాకు ఎట్ట అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్ గా మాట ఇష్టం. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. బ్రహ్మాండంగా దర్శనమైంది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖమ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ రోజు స్వామివారి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవడం జరిగింది. బాగా జరిగింది. అన్ని ప్రసాదాలు కూడా బాగా క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది. ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయబాబు గారు బాగా చేయించారు. ఊళ్ళో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షి, కుటుంబ సాక్షి నాకు ఎట్ట అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్ గా మాట ఇష్టం. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖలో 4 యువకులను యువతులు చితకబాదారు. న్యూడ్ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణతో యువతులు కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాయ్స్ హాస్టల్ ఓ లాడ్జి పక్కపక్కనే ఉండడంతో హాస్టల్ నుంచి లాడ్జి బాత్రూంలను ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపిస్తున్నారు. యువకుల సెల్ ఫోన్లు ద్వారకా పోలీసులు పరిశీలిస్తున్నారు. విశాఖలో 4 యువకులను యువతులు చితకబాదారు. న్యూడ్ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణతో యువతులు కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాయ్స్ హాస్టల్ ఓ లాడ్జి పక్కపక్కనే ఉండడంతో హాస్టల్ నుంచి లాడ్జి బాత్రూంను ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపిస్తున్నారు. యువకుల సెల్ ఫోన్లు ద్వారకా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇక విశాఖలో నలుగురు యువతులు చితకబాదారు. న్యూడ్ వీడియోలు చిత్రీకరించారన్న ఆరోపణతో యువతులు కొట్టారు. విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు ఏం జరిగింది? ఎస్ చక్రి, విశాఖపట్నం అంటే కూడా ఎప్పుడు కూడా నిత్యం ప్రశాంతంగా ఉండే వాతావరణం. ఇక్కడ ఎప్పుడు కూడా ఉపాధి కల్పన కోసం కావచ్చు, అలానే విద్య కోసం అయితే చాలా మంది యువకులు అయితే ఈ ప్రాంతంకి రావడం అయితే జరుగుతుంది. అందుకు అనుగుణంగా డెవలప్మెంట్ పరిధిలో అయితే చాలా హాస్టల్స్ తో పాటు అలానే ఈ యొక్క రెస్టారెంట్స్ అలానే లాడ్జ్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఒక చోట ఇక్కడ ఏదైతే ద్వారకా నగర్ బస్ స్టాండ్ పరిధిలో ఏదైతే ఉంటుందో ఆ బస్ స్టాండ్ కి దగ్గరగానే 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఒక బాయ్స్ హాస్టల్స్ పక్కనే ఇలా సవేరా ఇన్స్ అని చెప్పేసి ఒక లాడ్జ్ కూడా ఉంటుంది. ఆ రెండింటికి కూడా పక్క పక్కనే ఉండటంతో ఈ బాయ్స్ హాస్టల్స్ రూమ్స్ నుండి అవతల ఆ యొక్క లాడ్జ్ ఏదైతే ఉందో ఆ లాడ్జ్ లోపల ఉన్న బాత్రూమ్స్ విజువల్స్ వచ్చే విధంగా, అంటే చూసే విధంగా అయితే ఆ యొక్క నిర్మాణం ఉండటంతో ఇక్కడ నుండి వాళ్ళు వీడియో తీసే అవకాశం ఉండటంతో అక్కడ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ రూమ్ లో ఉన్న హాస్టల్ రూమ్ లో ఉన్న బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఈ లాడ్జ్ లో అమ్మాయిలు స్నానం చేస్తున్న సమయంలో వాళ్ళనైతే చిత్రీకరించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఆరోపణ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ యొక్క ఆరోపణ నిజమనే విధంగా కూడా స్థానికంగా ఉన్న ఈ యొక్క పోలీసులకి సమాచారం అందించిన తర్వాత ఆ యొక్క బాయ్స్ యొక్క ఫోన్ తీసుకున్న తర్వాత ఆ విద్యార్థుల ఫోన్ తీసుకుంటే అందులో కూడా ఈ యొక్క కొన్ని వీడియోస్ అయితే ఉండడం అయితే జరిగింది. అది ఎలా ఉంది ఏంటి అంటే న్యూడ్ గా ఉన్నాయా లేదా జనరల్ గా తీసారు అంటే ప్రైవసీని కొలాప్స్ చేసే అవసరం గానీ అవకాశం గానీ ప్రజలకి ఎవరికి లేదు. కానీ దానికి భిన్నంగా అయితే ఈ యొక్క బాయ్స్ ఎవరైతే నలుగురు విద్యార్థులు ఆ యొక్క రూమ్ లో ఉంటారో ఆ నలుగురులో ఎవరు తీశారనేది ఇప్పటికీ తెలియట్లేదు. ఎందుకంటే నలుగురు ఫోన్ లో కూడా ఈ యొక్క విజువల్స్ ఉండడంతో పోలీసులు అసలు ఎవరు తీశారనే దీన్ని అయితే విచారణ చేయడం అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇది 4 రోజులుగా ఈ యొక్క వీడియోలు చేస్తున్నారని అయితే ప్రధానంగా అక్కడ ఉన్న మహిళ అయితే ఆరోపించడంతో పాటు వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇప్పుడు ఎవరైతే వీడియోస్ తీశారో వాళ్ళని తీసుకొచ్చి ఆ హాస్టల్ బయటే కూర్చోబెట్టి వాళ్ళని కొట్టడం అలానే దేహశుద్ధి చేసే విధంగా అయితే జరిగింది. దేహశుద్ధి చేసిన తర్వాత అక్కడ నుండి స్థానికంగా ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ కి ఈ యొక్క వీళ్ళని ఎవరైతే నలుగురు నిందితులుగా ఆరోపించబడుతున్నారో వాళ్ళ నలుగురిని కూడా పోలీస్ స్టేషన్ లో అయితే అప్పగించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా అయితే ముమ్మరంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే టౌన్ ప్లానింగ్ సిబ్బంది, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అయితే దీన్ని ఎప్పటికప్పుడు గస్తీ కాసి దీని మీద సోదాలు చేసి నిర్వహించాల్సిన అధికారులు కూడా పూర్తి భిన్నంగా అయితే దీన్ని చూడకపోవడంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ప్రశాంతమైన నగరంలో ఇటువంటి ఘటనలు గత కొంతకాలంగా అయితే ఇలాంటి ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలానే అమ్మాయిల వేధింపులు కావచ్చు ఇవన్నీ జరగడంతో అయితే దాదాపు ప్రజలంతా కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది. చెప్పి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లతో ఎవరైతే చిత్రీకరించారో వాళ్ళ నలుగురు సెల్ ఫోన్లు కూడా పోలీసులు తీసుకొని పూర్తిగా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంది. దీనిపైన సిపి కూడా తగు చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఇటువంటి ఘటనలు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అలానే సవేరా ఇన్స్ కు సంబంధించి దానిపైన మరొకసారి విచారణ చేసి ఈ యొక్క హాస్టల్ ని సవేరా లాడ్జ్ ను కూడా ఒకసారి పూర్తిగా పరిశీలించి ఎటువంటి తప్పిదాలు ఉంటే వాటిపైన చర్యలు తీసుకోవాలనే విషయాన్ని అయితే సిపి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. చక్రి, సూర్యప్రకాష్, యువకుల సెల్ ఫోన్లను ద్వారకానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ద్వారకానగర్ పోలీసులు ఏమంటున్నారు? హాస్టల్ వార్డును స్పందించారు ఈ అంశంపైన? ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు ఎవరైతే ద్వారకానగర్ సిఐ కావచ్చు అలానే ఆ యొక్క బృందం ఎక్కడికైతే దాదాపు 6 వరకు వచ్చి అసలు ఆ దేహశుద్ధి చేసినప్పుడు అలా చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదని ముందుగా అమ్మాయి వాళ్ళని కూడా ఒకసారి చెప్పడం జరిగింది. వాళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళ నలుగురిని కూడా స్టేషన్ కి తీసుకెళ్లి పూర్తి విచారణ చేస్తున్నాము. విచారణ చేసిన కాసేపట్లో అయితే దానికి సంబంధించి అన్ని విషయాలను కూడా బయట పెడతామన్న విషయాన్ని కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. అలానే హాస్టల్ వార్డెన్ పరిధిలో అయితే హాస్టల్ వార్డెన్ అయితే దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అసలు లోపల మేమేమి ఇటువంటికి మా వాళ్ళు ఎవరు ఇలా చేయరు, ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు జరగలేదనే విషయాన్ని కూడా ఆ హాస్టల్ వార్డెన్ అయితే తెలియజేస్తారు. ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం అయితే హాస్టల్ వార్డెన్ చేస్తున్నారు. ప్రస్తుతం మీడియా ముందుకు రావడానికి కూడా హాస్టల్ వార్డెన్ అయితే ముందుకు రాకపోవడం, అలానే సవేరా ఇన్స్ కు సంబంధించి ఈ యాజమాన్యం కూడా మీడియా ముందుకు రాకుండా వాళ్ళంతా కూడా పక్కకు వెళ్ళడం అయితే జరిగింది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళని పిలిచి విచారించడం అయితే జరుగుతుంది. శక్తి, రైట్, థ్యాంక్ యూ సూర్య.
నాన్న నాకు చనిపోవాలని లేదు, నన్ను బతికించు నాన్న, నేను చచ్చిపోను నాన్న నాన్న అంటూ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఎలిసాల గాయత్రి చేసిన ఆఖరి ఆర్తనాదాలు ఇవి. కుమార్తె మరణించి 2 రోజులు గడిచిన అమ్మ నాన్నల చెవులకు ఆ మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో వెలుపుగొండ స్వామితో కలిసి గడ్డి మందు తాగిన ఎలిసాల గాయత్రి ఆత్మహత్య కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. వరంగల్ ఎనుమాముల ఇంద్రమ్మ కాలనీకి చెందిన యువతి ఇంటర్ మధ్యలోని ఆపేసి ఇంట్లో ఉంటుంది. వీరి ఇంటి ఎదురుగా ఉండే డీసీఎం డ్రైవర్ వెలుపుగొండ స్వామికి పెళ్ళే 2 కొడుకులున్నారు. అయినా గాయత్రికి మాయమాటలు చెప్పి లోపరుచుకుని ప్రేమాయణం సాగించాడు. విషయం తెలిసి 6 నెలల కింద గాయత్రి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా పెద్దలు మందలించడంతో స్వామి మకం హన్మకొండకు మార్చాడు. కానీ గాయత్రితో సీక్రెట్గా సంబంధం నడిపాడు. గాయత్రికి పెళ్లి చేద్దామని భావించగా ఈ నెల 2న 10 తులాల బంగారం నగదు తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన గాయత్రి స్వామితో విజయవాడ, గుంటూరులో గడిపింది. ఆ తర్వాత వేములవాడలో 2 పెళ్లి చేసుకున్నారు. అనంతరం అన్నారం షరీఫ్కు 2 వచ్చే ఒక్క అద్దె గది తీసుకున్నారు. ఈ బంధం నిలబడదని స్వామి ఆత్మహత్యకు ప్రేరేపించగా 2 గడ్డి మందు తాగారు. స్వామి అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న గాయత్రిని ఇంటి యజమాని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి తరలించాడు. గాయత్రి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి వెళ్లిన తండ్రితో నాన్న నన్ను బతికించు, నాకు చచ్చిపోవాలని లేదు అంటూ గాయత్రి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్. చక్రి, వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లోని ఇందిరమ్మ కాలనీలో 2 రోజుల క్రితం జరిగిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే ఇందిరమ్మ కాలనీకి చెందిన గాయత్రి 22 సంవత్సరాల వయసు గల ఇంటర్ మధ్యలో ఆపేసిన అమ్మాయి, ఆ అమ్మాయి ఇంటి ఎదురుగా ఉన్న డీసీఎం డ్రైవర్ వెలుపుగొండ స్వామి 42 సంవత్సరాలు. తనకి పెళ్ళయింది, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్న తర్వాత ఈ యొక్క ఎదురుగా ఉంటున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి అమ్మాయిని కూతురు వయసు ఉన్న అమ్మాయిని బలవంతంగా లోపరుచుకున్నాడని చెప్పుకోవచ్చు. లోపరుచుకొని ఆమెతో ప్రేమాయణం నడిపాడు. ఇదే విషయం తల్లిదండ్రులకి తెలిస్తే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టడంతో పెద్ద మనుషులు మందలించడం జరిగింది. అక్కడ నుంచి అతను వెలుపుకొండ స్వామి తను హన్మకొండకు మకాం మార్చిన తర్వాత కూడా ఈ అమ్మాయితో ఉన్న పరిచయాన్ని తిరిగి కంటిన్యూ చేశాడు. ఈ లోపు అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా ప్రేరేపించడంతో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ ఈ నెల 2వ తారీఖు నాడు అమ్మాయి 10 తులాల బంగారం, కొంత నగదు పట్టుకొని తనతో వెళ్ళిపోవడం జరిగింది. స్వామితో వెళ్ళిపోవడంతో వీరు గుంటూరు తదితర ప్రాంతాలన్నీ తిరిగి వచ్చి వేములవాడలో వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నారం షరీఫ్ దగ్గర ఒక రూమ్ తీసుకొని అక్కడ కిరాయికి ఉంటున్నారు. కిరాయికి ఉండి ఇద్దరు అక్కడ సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకుని అక్కడ జీవిస్తూ ఆ అమ్మాయిని ఒక విధంగా ప్రేరేపించాడు. మన బంధం సరైంది కాదు, మనము చనిపోవడమే కరెక్ట్ అని అమ్మాయిని ప్రేరేపించడంతో 2 పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. అక్కడికక్కడే స్వామి చనిపోయాడు. అమ్మాయి కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని ఎంజిఎం హాస్పిటల్లో చేర్చినప్పుడు అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలు అయితే తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న వారందరికీ కూడా విషాదం అయితే నింపిందని చెప్పుకోవచ్చు. కొంత మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. కూతురు వయసున్న అమ్మాయిని ఈ విధంగా లోపరుచుకొని అమ్మాయి చావు కారణం అవ్వటము, అనేక కారణాలు ఇటు మానవ సంబంధాలు దెబ్బతింటము, ఇటు వయసుకు వచ్చిన పిల్లల్ని కూడా తల్లిదండ్రులు గమనించకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ పేరెంట్స్ కూడా పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని చెప్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మరో బ్రేక్ ని చూస్తున్నాం. కూతురుపై తండ్రి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఆలనా పాలన చూసుకోవాల్సిన తండ్రి కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జనగామ జిల్లా దేవరూపల మండలం కోల్కొండ గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో బాలిక తొలుత తల్లికి చెప్పగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధితురాలు బాలిక పెద్దమ్మకి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక పెద్దమ్మ ఫిర్యాదుతో దేవరూపల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కూతురుపై తండ్రి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అలనా పాలన చూసుకోవాల్సిన తండ్రి కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జనగామ జిల్లా దేవరుపల మండలం కోల్కొండ గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో బాలిక తొలుత తల్లికి చెప్పగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధితురాలు బాలిక పెద్దమ్మకి చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక పెద్దమ్మ ఫిర్యాదుతో దేవరుపల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్నింగ్ వాక్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జార ఆదినారాయణ ఐటీడీఏ పీఓతో కలిసి పట్టణ అభివృద్ధిపై ఆరా తీశారు. రోడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికేట్లకు కమిషన్లు అడుగుతున్నారని తన దృష్టికి వచ్చిందని వాటిపై దృష్టి పెట్టమని తహసీల్దార్ను ఆదేశించారు. ఇక సెంట్రల్ లైటింగ్ పనులు, డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. దొంతికుంట లేక్ చుట్టూ రింగ్ బండి వేసి ఆధునీకరించాలని, వాటికి ఖర్చు ఎంత అవుతుందో అంచనా దస్త్రాలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దొంతికుంట చెరువు చుట్టూ వేస్ట్ డంప్ చేస్తున్నారని, ఇక్కడ చెత్త పారపోసే వారికి ఫైన్ వేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు. ఇక పట్టణంలో డ్రైన్ వాటర్, దొంతికుంట లేక్ ప్యూరిఫై చేసే అత్యాధునిక సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే అసరావుపేట పట్టణాన్ని మున్సిపాలిటీకే ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న అసరావుపేట నియోజకవర్గాన్ని అత్యంత సుందరీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలో సిడికల్లి పర్యటన చేస్తున్న మంత్రి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నాచరల్లో నిర్మాణ దశలో ఉన్న రామాలయం దేవాలయ నిర్మాణానికి 52,000 నగదు గ్రామస్తులకు అందించారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అసరాపేట హెడ్ క్వార్టర్ని మున్సిపాలిటీగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం, రెండవది ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం. ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. లేక్ ఏదైతే ఆనుకొని ఉందో దాన్ని కూడా చుట్టూ మినిమం 8 మీటర్స్తో ఒక రింగ్ బండిని ఫామ్ చేసి, ఏదైతే బండిని స్ట్రెంగ్తన్ చేసి దాని మీద జస్ట్ 300 to 250 మీటర్స్ దూరంలో ఉన్న టౌన్కి దూరంలో ఉన్న ఈ లేక్ని సాయంత్రం పూట పిల్లలతో కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ బండి మీద వారు వాకింగ్ లాగా ఇతరత్రా చేసుకునే సౌలభ్యాలని ఏర్పాటు చేయాలని, దానికి తగ్గ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయాలని అధికారులకు ఇప్పుడే ఆదేశించడం జరిగింది. సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఉత్తరాలు రాసింది ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా? ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మేము అడ్డుకుంటలేం. మేమేమంటున్నాం? ఇవాళ స్పష్టంగా మా వాటా తెలుసండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు. కమిటీ 30 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేము. కానీ నువ్వు చేస్తున్నదేంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. నిన్న జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు. మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం, అందులో వేసే కమిటీ, దానికి ఉండే చట్టబద్ధత, దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదని నాకు అర్థం కాదు. ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని కించపరిస్తే అంటే మేము ఊరుకుంటామా? సార్ ఇంకొకటి, కృష్ణా బోర్డు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెడతారా అంటారు. అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను. ఎంత సిగ్గుమాలిన పని అంటే, మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం 2 బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, KRMB 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ KRMBని ఆంధ్రాకు తరలించి, అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి. దీన్ని నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి, సిగ్గు లేకుండా ఇంకా నేను గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా. చివరిగా నేను అనేది, ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడతామని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే
ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. బీజేపీ సంగతి, కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. 10 ఏళ్ల చేయని పని మేము చేస్తున్నాము. ఏం పని చేసిండు? కృష్ణా బోర్డును అప్పచెప్పుడా? పని చేసుడంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా, లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని? లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులకు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా? లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే, పండుగలాగా వ్యవసాయాన్ని చేస్తే, వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 చేస్తే, ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మానేర్ నిండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే, ఇవాళ కరువు వాతావరణం ఉంటే, కిందికెళ్ళి నీళ్లు లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం? గోదావరిలో ఈరోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నార్మల్ పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వాన పడుతుంది, ఊళ్ళల్లో కప్పలను వేసుకొని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, రాష్ట్ర రైతాంగం ఉంటే, సోయిలేనోడు ముఖ్యమంత్రి, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా? ఖచ్చితంగా కొట్లాడతాం, గొంతు విప్పి పోరాడతాం, చివరిదాకా తెగించి కొట్లాడతాం. మేమే జవాబు పెడతామని కాంగ్రెస్ వాళ్ళ మేమే జవాబు పెడతామంటున్నాం, మీరు మాత్రం రెచ్చగొడుతున్నారు ప్రజలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. హక్కుల గురించి మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత? తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత? నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది? ఏది తేలకుండానే 30 రోజుల్లో కమిటీ వేస్తా, కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు, 1 కాదు 2 కాదు, దశాబ్దాల పాటు అంతర్రాష్ట్ర వివాదాల పేరిట ఇంతకుముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి గాని, దేవాదుల గాని, ఇంకా తొమ్మిడిహట్టి గాని, ఇంకోటి గాని, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చీమగుడినట్టు అనిపించేది. కానీ చంద్రబాబు అడగంగానే 30 రోజులు రిపోర్ట్ రావాలి, 31వ రోజు గోదావరి జలాలు కింది కురకాలి, పొంగి పొరలాలి, తెలంగాణ మాత్రం ఎండాలి. ఇదా నీతి. అందుకే మేము అంటున్నాం, ఎవడు అబ్బసొత్తని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు? ఎవడు చెప్పిండి నీకు 30 రోజుల కమిటీ ఒప్పుకోమని? ఆ కమిటీ జనరల్గా ఏ కమిటీ అయినా, ఆఫీసర్స్ కమిటీ కానీ, ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ, ఇట్ ఈస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో, కేబినెట్ లో, ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి, ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే, నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు, బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, స్పష్టంగా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం, ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల. లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగినాం బనకచెర్ల గురించి, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజులు ఒడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది. నిజం చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? పొరపాటు. రేవంత్ రెడ్డికి శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి? యాద్ చేసుకోండి మీరు. రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ 9, అయిపోయిందా రుణమాఫీ? 2500 ఇస్తా అన్నాడు, మహిళలకు ఇచ్చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? 4000 పెన్షన్లు అయిపోయినాయా? సోనియమ్మ పంపుతుందన్నాడు, తులం బంగారం వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా? ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి. సార్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంటే కాంగ్రెస్ పోతుంది ప్రజల్లోకి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా, ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ఒకటి వాస్తవం, వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో చేయరట. కాంగ్రెస్ ఏం చెప్పింది? బీసీలకు బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. బీసీలకు 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఇస్తామన్నాడు, చేతులునేమో చేయరట. ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు, బీసీలకు 42% వాటా ఇచ్చిండా? పోనీ మినిస్ట్రీలో, పోనీ ఓబీసీ మినిస్ట్రీ పెట్టిండా? 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నాడు, పెట్టిండా? బీసీ సప్లాన్ అన్నాడు, పెట్టిండా? అవెంత మోసము, ఇదంతే మోసము. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి గంతే ఉన్నది. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉంటుందో గంతే ఉన్నది తప్ప ఇందులో ఏం లేదు. బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో, ఒక కపట మోసంతో 42% రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో
అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పిండ్రు, 42% రిజర్వేషన్ విద్యలో ఉపాధిలో రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం, పార్లమెంట్కి పంపాలి, పార్లమెంట్ లో చట్టబద్ధత కావాలి, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు. మరి నిన్న లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆర్డినెన్స్ చేసిన అన్నాడు. మున్సిపల్ బిల్ కూడా ఇంకా సవరించలేదు. విద్యలో ఉపాధిలో ఏం చేస్తాడో తెలియదు. 42% అంటే కేవలం జెడ్పీటీసీ ఎంపీటీసీల కాడికేనా, లేకపోతే జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, అదేవిధంగా విద్యలో ఉపాధిలో అన్నిట్లో ఇచ్చేది ఉందా? అంటే ఏ రకమైన మోసమో ఇది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మార్గం ఈ దేశంలో 42% రిజర్వేషన్లు సాధించాలి అంటే ఎస్సీలైనా ఎస్టీలైనా ఏ రకంగానైతే 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చి తమ హక్కును పొందుతున్నారో రాజ్యాంగబద్ధంగా, అదే పద్ధతుల్లో బీసీ సోదరులు కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే కాన్స్టిట్యూషన్ లో హక్కు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక ఆయుధం బారేస్తేనో లేకపోతే ఒక ఆర్డినెన్స్ బీజేపీ గవర్నర్ గారికి ఇస్తేనో ఇది అయ్యేది కాదు. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, చిరంజీవులు గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు. రాజకీయం కోసం రాజకీయం చేయడం వేరు బ్రదర్. మేము కూడా గతంలో ఇదే పద్ధతుల్లో పార్లమెంటుకు ప్రెసిడెంట్ గారికి పంపాం. 37% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇవ్వాలని మేము పంపినాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టలేదు, బీజేపీకి ఇష్టం లేదు. వాస్తవం ఏంది, చిత్తశుద్ధి లేని శివపూజ లాగా ఏదో ఇయ్యాలి కాబట్టి 42% ఇచ్చినామని చెప్పుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ రకంగా కూడా అందులో న్యాయబద్ధత లేదు, చట్టబద్ధత లేదు, హేతుబద్ధత లేదు. ఇది బీసీ సోదరులకు అర్థమైంది. ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇది మాత్రం వాస్తవం అని నేను చెప్తాను.